హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ హాయిర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మీకు చెప్తాను అంటున్నాను కదండి. సో మొన్న ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. రాజమండ్రి వెళ్ళాం, సరిగ్గా ఫుల్ టెన్షన్స్తో మళ్ళీ ఇంటికి వచ్చేసాం అనేసి అయితే చెప్పాను కదండి. సో మీతో పంచుకుందాం అనిపించి, అంటే పంచుకుందామని కాదు, సో లారీ డ్రైవర్స్ జీవితాలు ఇలా ఉంటాయి అనేసి అయితే ఒకటి చెప్పాలనేసి. ఎందుకంటే కొంతమంది ఎలా అనుకుంటారంటేనండి, మోస్ట్లీ పీపుల్ అనుకునేది ఏంటంటే లారీ డ్రైవర్స్ మంచోళ్ళు కాదు, లారీ డ్రైవర్స్కి అన్ని హ్యాబిట్స్ ఉంటాయి, లారీ డ్రైవర్స్ ఇలాగా, లారీ డ్రైవర్స్ అలాగా అనుకుంటారు. లారీ డ్రైవర్స్ అనే కాదు, ఏ డ్రైవర్ అయినా సరే. సో అసలు ఏంటి అనేది అయితే ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను. సో వీడియో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, డైరెక్ట్ ఇంకా మళ్ళీ ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఇదైతే మీకు యూస్ఫుల్ వీడియో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు మేబీ, కానీ ఈ వీడియో అయితే చెయ్యాలనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఆ రోజు లారీ డ్రైవర్స్ లైఫ్స్ ఎలా ఉంటాయి అంటేనండి, లైఫ్ వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ వెళ్తారు, నైట్ వస్తారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఒక వారం రాకపోవచ్చు, కొంతమంది ఒక 10 రోజులు రాకపోవచ్చు, కొంతమంది నెల రోజులు ఇంకొక చోట డ్యూటీ చేసి ఏదో ఒక 2-3 రోజులు ఇంటికి వచ్చి వైఫ్ పిల్లలతో ఉండి వెళ్ళిపోతారు. అలా ఈ డ్రైవర్ లైఫ్ అనేది అయితే ఉంటుంది. సో డ్రైవర్స్కి అనేది రెస్పెక్ట్ కంపల్సరీ ఇవ్వాలండి. అంటే నేను ఏదో డ్రైవర్ భార్యని కదా, లేకపోతే మీ ఆయన లారీ డ్రైవర్ అన్నా నువ్వు ఇలా చెప్తున్నావు అని కాదు. సో డ్రైవర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఎందుకంటే ఒక వస్తువు ఎక్కడి నుంచి అయినా మనకి రావాలి అన్నా, చెయ్యాలి అన్నా మనకి డ్రైవర్సే కదండి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వేసవికాలం సీజన్ ఉంటుందండి, కొబ్బరి బొండాలు కావాలి, లేకపోతే ఫ్రూట్స్, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ ఫ్రూట్స్ అనో జ్యూసెస్ అవి చేసుకుంటాం కదా మనం, కర్బూజా. సో అలాగా వాటర్ మిలన్, పుచ్చకాయ అనో ఏదో ఒకటి ఇలా మనకి ఏమన్నా ఇక్కడికి రావాలన్నా డ్రైవర్స్ ఏంటంటే లారీ మీద గట్రా వేసుకుని తీసుకురావాలి. డ్రైవర్ అనేది లేకపోతే మనకి ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు జరుగుతాయి అంటారా? ఈ ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి అంటారా? కంపల్సరీ జరగవు. సో అక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే మనకి కావాల్సింది మనం బైక్ వేసుకుని ఇప్పుడు మనకి ఏమన్నా కావాలంటే పక్కన, ఇప్పుడు నేను ఉన్నాను నాది పలానా ఊరు, పక్కన నేను నా పక్క విలేజ్కి వెళ్ళి నేను తెచ్చేసుకుంటాను ఏమన్నా కావాలంటే. సో ఆ పక్క విలేజ్కి ఎలా వస్తాయి? ఎక్కడి నుంచో పలానా చోటికి ఇలా డ్రైవర్స్ తెచ్చి అక్కడ అన్లోడ్ చేస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు, మనము ఇలాగా కొనుక్కుంటాం. సో అలా జరుగుతుంది కదండి. ఒకవేళ ఇసుకైనా, మీరు ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుకైనా వాళ్ళు ఒక చోట నుంచి ఇక్కడికి మీకు ఇల్లు లారీ మీ ఇంటి దాకా తెస్తేనే కదా. లారీ అయినా, ఇంకో ట్రాక్టర్ అయినా, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇక్కడ వరకు తెస్తేనే కదా మీరు ఇల్లు కట్టుకోగలరు. బ్రిక్స్, ఇటుకలైనా అంతే కదండి. సో అలాగా ఏదైనా అంతే కాబట్టి సో డ్రైవర్కి రెస్పెక్ట్ ఇవ్వండి ఫస్ట్. డ్రైవర్ లేకపోతే నిజంగా మనుగడ అనేది ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే మనం తినడానికి తిండి ఉండదు, త్రాగడానికి నీళ్ళు కూడా ఉండవు మేబీ చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడైతే పైప్ లైన్స్ ఉంటాయి అనుకోండి, కాకపోతే నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. బయట బాటిల్స్ అమ్ముతారు కదా, సో ఎక్కడికైనా మనం టూర్స్ అవి వెళ్ళినప్పుడు బాటిల్స్ అవి కొనుక్కుంటాం. సో అవైనా ఏదైనా ఒక బల్క్లో తెచ్చి పెట్టాల్సిందంటే ఒక వెహికల్ ఉండాలి, ఖచ్చితంగా ఒక వాహనం అనేది అయితే ఉండాలి. ఒక బల్క్లో మనకి ఒక కొట్టుకి చేర్చాలన్నా, లేకపోతే ఒక మార్కెట్కి అవి చేర్చాలన్నా ఒక వాహనం అనేది అయితే కంపల్సరీ ఉండాలి కదా, వెహికల్ అనేది. సో ఆ వెహికల్ నడిపేది ఎవరు? డ్రైవర్. సో ఏంటంటారండి, ఆ రోజు రాజమండ్రి వెళ్ళాము. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయనంటారండి, మీరు నమ్మరు. మా డాడీ లారీ డ్రైవరే, మా అన్నయ్య లారీ డ్రైవరే, మా హస్బెండ్ లారీ డ్రైవరే. సో కొంతమంది నాకు తెలిసిన రిలేటివ్స్, మా దగ్గర కొద్ది రిలేటివ్స్ కూడా అందరూ కూడా డ్రైవర్సే మోస్ట్లీ. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా అందులోనే పెరిగాను, అందులోనే. సో అలా కాబట్టి నాకు అంటే లారీ మాది కాబట్టి, సో లారీని ఒకవేళ ఎవరన్నా ఏమన్నా కాలుతో తన్నినా నాకు చాలా బాధ వేస్తుంది అనమాట. సో అలా కాలుతో అంటే అదే నాకు ఫుడ్ పెడుతుంది అన్న ఒక నాకు మనసులో ఉంటుంది. సో దాని మీద మా హస్బెండ్ వెళ్తాడు, అది నాకు ఫుడ్ పెడుతుంది అనేది అయితే నాకు ఉంటుంది అనమాట. సో దాని మీద వచ్చింది తిన్నది మనం మర్చిపోలేం కదా. మనం కష్టపడుతున్నాం కానీ ఆ వాహనం ఉండబట్టే కదా మా హస్బెండ్ వెళ్తారు, తీసుకొస్తారు,
దాన్ని బట్టే మాకు మనీ వస్తుంది, మా ఇల్లు గడుస్తుంది. సో అలా అనమాట. ఒక అంటే నా చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు గట్ట లారీస్ అవి వేసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకునేవారు అనమాట. సో నా అన్లోడ్ అవి చేసి వచ్చేసిన తర్వాత పెట్టుకుంటే కాకపోతే పిల్లలు గట్ట తండుతారు కదా. సో అలాంటప్పుడు నేను తిట్టేదాన్ని అనమాట, తన్నకూడదు అలాగా, అది తన్నకూడదు, అదే మాకు ఫుడ్ పెడుతుంది గట్ట అనేసి అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పేది అదేనండి మోస్ట్లీ. ఆ రోజు ఏమైందంటే వీళ్ళు ఎన్ని పడతారంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే ఫుడ్ సరిగ్గా ఉండదు, వాటర్ సరిగ్గా ఉండదు, స్నానం చేయడానికి సరిగ్గా ఉండదు, నిద్ర సరిగ్గా ఉండదు, బాత్రూమ్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి సరిగ్గా ఉండదు కూడా, రోడ్ సైడ్ వెళ్ళడం. సో అలాగా వాళ్ళు పడే తిప్పలు ఉంటాయండి నిజంగాని. అంటే అవి అనుభవించే వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళతో పాటు సో నేను లారీ డ్రైవర్ వైఫ్ని కాబట్టి, లారీ డ్రైవర్ కూతుర్ని కాబట్టి, లారీ డ్రైవర్ సిస్టర్ని కాబట్టి, సో అలాగా నాకు కూడా అనుభవాలు తెలుసు అనమాట. సో చెప్పుకుంటారు కదండి ఇంట్లో ఇలా పడతామే బాబు బాధలు గట్టని చెప్తారు కదా. సో అలా నిద్ర ఉండదండి, దోమలు పీగుతూ ఉంటే ఆ లారీలో పడుకోవాలంటే. సో ఇలాగ వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ మనకు అన్నీ తీసుకొస్తూ ఉంటారు. సో తేలిగ్గా వాళ్ళని కొంతమంది ఇదిగా చేసేస్తారనమాట, డ్రైవర్స్ ఆ చిచ్చి అన్నట్టుగా చూస్తారు. సో అలా అయితే చూడకండి. నిజంగా డ్రైవర్ లేదే మనకైతే మనుగడ ఉండదు. ఎవరైనా ఏ ప్రొఫెషన్లో వాళ్ళు ఉంటే మనకు మనుగడ ఉండదు, కానీ మోస్ట్లీ డ్రైవర్ అనేది నాకు తెలిసి ఇంపార్టెంట్ అని అయితే నేను అనుకుంటున్నాను. మీరు కాదో అవునో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అలాగే ఆ రోజు ఏమైందంటేనండి, రాజమండ్రి వెళ్ళాం, సరదాగా పిల్లలతో గడుపుదాం అనేసి రాజమండ్రి అయితే వెళ్ళాం. ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ కూడా చక్కగా వీడియో తీసి మన యూట్యూబ్లో అవి పెట్టుకుందాం అనేసి ఒక థాట్ అయితే ఉన్నాను. ఈలోపు పైన ప్లేసెస్ కొంచెం గోదావరి అన్నీ చూద్దాం అనేసి పైన ప్లేసెస్ తిరుగుతున్నాం. అంటే ఫేమస్ రోజ్ మిల్క్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా కొంచెం ఒక్కసారి చూడదాం అనేసి వెళ్తున్నాం. ఈలోపు ఇస్కాన్ టెంపుల్ 4:34కి కానీ ఇస్కాన్ టెంపుల్ తెరవరు. అలాగే రివర్ బేకి వెళ్దామన్నా ఆ రోజు మండే, సోమవారం ఆ రోజు హాలిడే అనమాట, దానికి హాలిడే అంటండి. సో ఏంటంటే వెళ్దాము, ఒక పార్క్కి వెళ్దాం అనుకున్నా. పార్క్ ఎట్లా అంటే నైట్ టైం అయితే చక్కగా లైట్లు వేసి కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలకు కూడా బాగుంటుంది అనేసి. సో ఏదైనా మనకి 4 తర్వాతే ఏదైనా మ్యాక్సిమం చూడడానికి ఉంది అనేసి ఒక ఇదితో మేము ఏం చేసామంటే జస్ట్ అయితే ఫస్ట్ పైన తిరుగుదాము. సో పైన అయితే ఒకసారి అంతా టచ్ చేద్దాము, ఏదో చిన్న స్ట్రీట్ షాపింగ్ అవి చేసుకుందాం. ఈ లోపైతే ఇవి తెరుస్తారు కదా అన్న ఒక ఉద్దేశంతో అయితే మేము చక్కగా మీకు ఆ వీడియోస్ చూస్తే తెలుస్తుంది అనమాట. షాపింగ్ ఏం చేస్తాను ఆ వీడియోస్ ఉన్నాయి కదా, రాజమండ్రి అందాలు అన్న వీడియోస్ ఉన్నాయి కదా. సో ఆ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఏంటంటే వెళ్ళాము, చిన్న స్ట్రీట్ షాపింగ్ చేసాం, రోజ్ మిల్క్ అవి రోజ్ మిల్క్ అవి చిన్న వీడియో క్లిప్స్ అవి తీసుకున్నాను. అయిపోయింది. లోపు సర్లే టైం ఎంత అవుతుందంటే 3 అవుద్దండి, 2:30 లేదు 3 అయింది టైము. ఇంకా సర్లే సరదాగా ఇంకా తిరుగుదాంలే, లేకపోతే లోపు పైన ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఏమైనా తీద్దామన్నా గేట్స్ అయితే ఓపెన్ చేయరు అసలు, ఎంట్రీలోనే 4:30కి ఓపెన్ చేస్తారు. సో సర్లే ఇంకేమన్నా మామూలుగా చూద్దాం అనేసి వెళ్తున్నాం. అలాగే లోపు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ ఏమైనా వచ్చింది మా హస్బెండ్కి, నువ్వు వేరే వాళ్ళు ఫోన్ చేసి అంటే ఆ రోజు బొంకు ఓనర్ గారికి ఫోన్ చేసి నువ్వు ఇలాగా ఎవరినో ముసలతన్ని లారీతో గుద్దేసావు వెళ్ళిపోయావు అనేసి అంటున్నారు. ఇంకా మైండ్ అప్సెట్ అయిపోయిందండి, ఒక్కటే ఏడుపు. నేనైతే నిజంగా మా హస్బెండ్ అని కాదు, మా హస్బెండ్ ఎంత కేర్గా డ్రైవ్ చేస్తారంటే బండి, లారీ అనే కాదండి, బైక్ మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు కూడా తను చాలా జాగ్రత్త పరుడు. నేనైతే దానికి 100కి 100 మార్క్స్ వేసుకుంటాను. చాలా జాగ్రత్త పరుడు అండి, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు. ఒకవేళ ఒక మనిషికి ఏమైనా చిన్న హాని కలిగించినా అక్కడ తను ఆగిపోతారు, కంపల్సరీ ఆగిపోతారు. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. లేకపోతే ఏమైనా చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా నాకు చెప్తారు, నాకు చెప్పకుండా అయితే ఉండరు. సో అయితే ఫుల్ టెన్షన్ అనమాట. ఏంటి ఏమన్నా జరిగినా నాకు చెప్తారు, మా హస్బెండ్ ఇలా జరిగిందమ్మా అనేసి చెప్తారు. సో అలా కూడా మాకు డిస్కషన్ ఏమి రాలేదు. సడన్గా ఫోన్ వచ్చేసరికి తనకి మైండ్ బ్లాక్, నేను ఏడుస్తున్నా, తనకి ఏం చేయాలి అర్థం కావట్లే. ఏడవకు, నేను చేయలేని తప్పుకి ఎందుకు ఏడుస్తావు, చూద్దాం అంటున్నారు. ఈలోపు ఎస్ఐ గారి నెంబరు మా హస్బెండ్కి ఇచ్చారనమాట ఓనర్ గారు. సో వేరే బంకుకి వెళ్ళారండి ఆ రోజు, వేరే బంక్ ఓనర్కి అంటే డైరెక్ట్ చేశారనమాట. సో ఇస్తే అప్పుడు మా ఎస్ఐ గారికి మా హస్బెండ్ కాల్ చేశారు. కాల్ చేస్తే సో ఏ ఊరు ఏంటి అన్నీ చెప్పలేండి. కాల్ చేశారు. కాల్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేశారు. అయినా రోజు కొంచెం అంటే పోలీసులు అనగానే మనం ఏమనుకుంటామంటే జస్ట్ ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా వెంటనే నువ్వు ఇక్కడికి వచ్చే
ఇలా చేసావు అది ఇది అని కూడా చెప్పరు. నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేయాలి ఇట్లా అనేసి అంటారు కదా. సో ఆయన అయితే అట్లా ఏం అనలేదండి, చక్కగా నీట్గానే మాట్లాడారు. నిజంగా దానికైతే ఒక లక్కీ అని చెప్పుకోవచ్చు మేమైతే. ఫోన్ చేశారు మా హస్బెండ్ ఎస్ఐ గారికి. సరే ఏంటండి ఇట్లా అన్నారంట అంటే, ఏ అమ్మ ఇలాగా డాష్ ఇచ్చేసావు, వచ్చేసావు కదా ఆ ముసలతన్ని కూర్చోబెట్టేసి, పైగా నువ్వు లారీ దిగి కూర్చోబెట్టి కూర్చోబెట్టి తనకు సమ్ వాటరో లేకపోతే ఏవో తనకి ఇచ్చేసి కూర్చోబెట్టేసి వచ్చేసావు పక్కన, సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది అనేసి అన్నారు. సో మా హస్బెండ్ ఇంకా గుమాస్తా వీళ్ళందరూ ఉంటారు కదండి. సో వాళ్ళందరూ కూడా ఎస్ఐ గారితో కాంటాక్ట్లోనే ఉన్నారు, మాట్లాడుతున్నారు. మాకేమో ఫుల్ టెన్షన్ అనమాట. ఇక్కడేమో పిల్లలేమో అమ్మ పార్క్ అన్నో అది ఇది అంటున్నారు. వాళ్ళకి తెలియదు కదా, పాప అడగదులేండి, పాపకి ఇంకా చిన్నపిల్ల కాబట్టి వీడికి 5 years వచ్చినాయి కాబట్టి వీడు అడుగుతున్నాడు. అంటే లేదు నాన్న ఇలాగా ఇంటికి వెళ్ళిపోతున్నాము, తర్వాత ఎప్పుడన్నా వద్దాంలే అంటే, ఇంకా వాడికి బండి మీద పడుకుని పోయాళ్ళండి. మా టెన్షన్లో మేము ఉన్నాము. అయితే ఈలోపు ఫోటో పెట్టారు. ఫస్ట్ ఫోటో పెట్టారు. ఎలా పెట్టారు, ఫ్రంట్ లారీ మొహం ఒక ఫోటో, బ్యాక్ సైడ్ లారీ కనిపించిన ఒక ఫోటో పెట్టారు. బ్యాక్ సైడ్ లారీ అనేది మా హస్బెండ్ది, అది క్లియర్గా నెంబర్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్రంట్ మొహం అనేది మా హస్బెండ్ది కాదు. సో ఇంకా వాళ్ళు వాట్సాప్లో అలా పోలీసులు పెట్టడం గ్రేట్ అండి. ఎందుకంటే ఇలాగా అంటే నిజంగా మనకి ఒక దేవుడు నిజంగా ఒక గిఫ్ట్ అని అనుకోవచ్చు. లేకపోతే ఎంత టెన్షన్ వచ్చేసి ఇది అప్పుడే క్లియర్ అవ్వకపోతే నిజంగా ఒక 5 hours 5 గంటలు నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తూనే ఉన్నాయి, ఆపుకుంటానే ఉన్నాను. మా హస్బెండ్కి ఏం అర్థం అవ్వట్లేదు, ఫుల్ బ్లాంక్ అనమాట. ఎందుకంటే నేనేమి తప్పు చేయను కదా కట్టాను తనలో ఉన్నాడు. అప్పుడైతే ఎస్ఐ గారితో మాట్లాడి, సార్ నేను ఒకవేళ అదైతే నా లారీ కాదు, ఫ్రంట్ బ్యాక్ అయితే నాదే, ఒకవేళ నాకు తెలియకేమో జరిగిందేమో, ఏమైనా బ్యాక్ సైడ్ కానీ నాకు తెలియకేమో జరిగిందేమోనండి, ఒకవేళ ఇంకేమైనా క్లూస్ ఉంటే కొంచెం చెప్పండి, పెట్టండి ఇలాగా అని అంటే కనుక, సరే లేదమ్మా రేపు పొద్దున్న స్టేషన్కి మాట్లాడదాం అంటున్నారు. అంటే లోపు గుమస్తా వీళ్ళందరూ మాట్లాడారనమాట. లేదు సార్ ఒకవేళ కనుక నిజంగా మా డ్రైవర్ తప్పు చేస్తే కనుక నిజంగా మీకు సరెండర్ చేసేస్తాము, ఒకసారి ఏమన్నా ఉంటే సీసీ కెమెరా ఏదో అంటున్నారు కదా ఒకసారి పెట్టండి అంటే, సో పెట్టారనమాట. పెట్టగానే ఇంకా అర్థమైపోయిందండి మా హస్బెండ్ లారీ అయితే కాదు, ఆ బండి వెనకాల మా హస్బెండ్ బండి వస్తుందనమాట. సో బ్యాక్ సైడ్ ఆ సీసీ కెమెరా ఫోటో తీసినట్టుంది మేబీ. సో అప్పుడైతే క్లారిటీ అయిందనమాట, మా హస్బెండ్ అయితే కాదు. అప్పుడు నిజంగా ఊపిరి పీల్చుకున్నాను. నిజంగా ఎన్ని దేవుళ్ళకి దండం పెట్టేస్తున్నాను అప్పటికే. కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడే కదండి మనకి. నాకైతే నా ఫేవరెట్ దుర్గమ్మ అనమాట. సో ఆవిడకి ఎన్ని దండాలు పెట్టాను. మా అమ్మ ఒకటే అంది, నువ్వు ఆ తల్లిని నమ్ముకున్నావు, ఆ తల్లి నిన్ను సేఫ్లోనే ఉంచుద్ది అనేసి. సో అలాగేనండి, ఇంకా మనం చేయలేని తప్పుకి మనం ఇలాగా అంటే భయం వేసింది అనమాట. మనం చేయలేని తప్పుకి ఏమన్నా నిజంగా ఒకవేళ ఆ వీడియో కనుక లేకపోతే పరిస్థితి ఏంటి అన్నట్టు అనిపించింది. ఒకవేళ నిజంగా నింద తిన మీదే పడిపోయి ఉండను కదండి, దోషి కింద నిలబడతాడు కదా. తను అదే అనుకున్నాడు, ఓనర్ గారు ముందు అందరి ముందు దోషి కింద నిలబడుదును, నేను నింద నా మీద పడుదును, అది లేకపోతే కనుక నిజంగా దేవుడు మన గురించే అదే అదే నిజంగా క్లూ అనేది ఉంచాడనమాట అనేసి తినైతే పాపము చాలా ఫీల్ అయ్యారనమాట. సో ఇలా ఉంటాయండి లారీ వాళ్ళ కష్టాలైనా, డ్రైవర్స్ కష్టాలు మెయిన్ ఇలా ఉంటాయి అనమాట. సో అంటే ఒకవేళ చిన్న వాహనం ఏదన్నా లారీకి అడ్డు వచ్చిందనండి, లేకపోతే పెద్ద వాహనం, సపోజ్ ఇక్కడ కార్ ఉంది, ఒకవేళ సైకిల్ ఉంది, ఇక్కడ లారీ ఉంది, ఒకవేళ ఇక్కడ కార్ ఉంది, ఒకవేళ ఏది చిన్న వాహనం, అందులో ఏది చిన్న వాహనం అయితే అది అడ్డొస్తే పెద్ద వాహనందే తప్పు అంటారు. సో ఏంటంటే చాలా కేర్గా నడపాలండి లారీ నడిపినప్పుడు. అసలు చాలా కేర్గా నడపాలి, వాళ్ళు దగ్గర పెట్టుకుని నడపాలి. ఏదో చేసేస్తారు వీళ్ళు ఇలా ఉంటారు వాళ్ళు అలా ఉంటారు అనేసి అయితే పేర్లు పెట్టకండి. ఒకవేళ ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకండి, అంతే చాలా అనమాట. సో మేమైతే ఆ రోజు చాలా చికాకు వచ్చేసింది. సో తర్వాత అయితే ఒక 5 గంటలు ఇంకా అక్కడికి మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. రాజమండ్రి నుంచి మళ్ళీ మా అమ్మాళ్ళ ఇంటికి నుంచి ఇంకా మా ఊరు వచ్చేద్దామని రెడీ అయిపోయాం. ఇంక అంత జర్నీ అనమాట. సర్లే అసలు ఫస్ట్ మన ఇంటికి వెళ్ళిపోదాం అనేసి మా ఇంటికి వచ్చేస్తున్నాం. దారిలో ఇంకా నిడదవోలు కూడా నేను దాటలేదు. నిడదవోలు కూడా నేను దాటకుండానే నాకైతే శుభవార్త అయితే తెలిసింది, మీది కాదమ్మా, సారీ పొరపాటు పడ్డామన్నారు. ఒక్కొక్కసారి పొరపాటు పడతాం ఎవరికైనా ఇదేనండి. అంటే రోడ్డు మీద బోలు వాహనాలు వెళ్తాయి కాబట్టి సీసీ కెమెరా అప్పుడు ఏ టైంలో ఏ ఫోటో తీస్తుందో కొంచెం వాళ్ళకి తెలియక నెంబర్ అనేది కనపడక కొంచెం మన పోలీసులు కూడా కొంచెం
కన్ఫ్యూజ్ అయ్యారు. లేకపోతే వాళ్ళు అసలు అలా చేయరు కాబట్టి ఏంటంటే కొంచెం ఏంటంటే మాకు భయమేస్తుంది అనమాట. మేము అవన్నీ ఏమనుకోలేదు కానీ చేయలేని తప్పు ఏంటో మీదకి వచ్చినట్టు అనిపించింది అనేసి మేమైతే చాలా ఫీల్ అయ్యాం. సో ఇలా ఉంటాయండి లారీ వాళ్ళ కష్టాలు. లారీ వాళ్ళ కష్టాలనే కాదు, ఇంట్లో వైఫ్ ఉన్న, అమ్మున్న, పిల్లలైనా ఎవరికైనా ఇలా ఏమైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే ఇంకా ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అందరికీ ఏమవుద్ది ఏంటి బాబోయ్ అనేసి. సో అందుకేనండి డ్రైవర్ని గౌరవించండి. అలాగే పెద్ద వాహనాలదే తప్పంటారు కాబట్టి కొంచెం చిన్న వాహనాలు కూడా కేర్గా వెళ్ళేలా చూసుకోండి. ఒక్కొక్కళ్ళు డ్రైవింగ్ చేసినప్పుడు రోడ్డు మీద మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను గమనిస్తూ ఉంటానండి. ఇక్కడిని ఒక పక్క నుంచి లారీ వస్తూ ఉంటుంది, ఒక పక్క నుంచి కార్ వస్తూ ఉంటుంది, ఈ బైక్ కూడా మధ్యలో దూరేసి వెళ్ళిపోతూ ఉంటాడు. లేకపోతే ఓవర్టేక్లు చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే అంత రిస్కులు చెప్పండి. మన ప్రాణం మనమే కదా గుప్పెట్లో పట్టుకుని వెళ్ళాలి. మన గురించి ఇంట్లో ఎంతమంది వెయిట్ చేస్తారు? ఒకవేళ అక్కడ జరగరాని నెల జరిగిందనుకోండి, మన గురించి ఇంట్లో ఎంతమంది వెయిట్ చేస్తారు? అమ్మ ఉంటుంది, పిల్లం బిడ్డలు ఉంటారు, ఇలా ఫ్యామిలీ అంతా బోల్ ఫ్యామిలీ ఉంటుంది. మీ మీద ఒకవేళ ఆధారపడిన ఫ్యామిలీ అయితే ఏం చేస్తారండి చెప్పండి. సో అందుకే రోడ్డు మీద వెళ్ళినప్పుడు కేర్గా వెళ్ళండి. హెల్మెట్ తప్పకుండా ధరించండి. సో డ్రైవర్స్ని అయితే చులకనగా చూడకండి. డ్రైవర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. నేను చెప్పదలుచుకున్నది అయితే ఇదే. సో అంతేనండి వీడియో. ఎవరికైనా నచ్చినట్లు అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు. అలాగే యూస్ఫుల్ అనిపిస్తామంటే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్లీజ్, bye bye, take care.